మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి రాజుగారు చేసిన టేస్టీ బిర్యానీ చూసారు కదా. మరి ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ ఏం వెరైటీస్ చేస్తారో చూద్దాం. హలో అండి, పేరేంటి? పూజిత. పూజిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్. సికింద్రాబాద్. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? శైలజ. మీరు ఎక్కడి నుంచి? కూకట్పల్లి. కూకట్పల్లి. ఇద్దరు పరిచయం ఉందా అండి? లేదు. అసలు లేదా? ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? ఓకే, మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను దొండకాయ మసాలా కర్రీ. దొండకాయ మసాలా కర్రీ. మీరండి పూజిత? బెండి కాజు ఫ్రై. బెండి కాజు ఫ్రై. ఓ, రెండు కూడా కర్రీస్. ఐ మీన్, సో ఎవరు చేస్తారు ఫస్ట్ ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే, మరి కాజు బెండి ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు బెండి ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, ఎండు కొబ్బరి 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వేరుశనగ పలుకులు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. పూజిత గారు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. ఓకే, ఆయిల్ కొంచెం హీట్ అవ్వనిద్దాము. సో అన్ని డీప్ ఫ్రై చేయాలండి? జీడిపప్పు, బెండి, పల్లి, గ్రౌండ్నట్స్, ఈ 3 డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అంటే ఇది ఎట్లా మనకి అట్లా బాగా రోస్టెడ్ టైప్ లో వస్తుంది అలాగా ఫ్రై? రోస్టెడ్. ఓకే ఓకే. అండ్ ఇవి కట్ చేసేసి కొంచెం ఆ జిగురంతా పోయేది అంటే అట్లా ఏమైనా డ్రైగా పెట్టాలా లేకపోతే? వాటర్ లో ఫస్ట్ వాష్ చేశాక కొంచెం తుడిచి డ్రై చేసుకుంటే జిగురుగా రాకుండా ఉంటుంది. ఓకే ఓకే. సో వేద్దామా? సో మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోవాలా? ఇది లైట్ బ్రౌన్ కలర్. లైట్. ఓకే. మీకు బెండకాయ వేపుడు బాగా ఇష్టం అండి? బెండకాయ తింటే బాగా మ్యాక్స్ వస్తుంది అని చెప్పి చిన్నప్పటి నుంచి మా మమ్మీ పెట్టాలి ఎక్కువ. బెండకాయ ఇట్లా బాగా వేయించుకొని తింటే మ్యాక్స్ రాదు. ఐ మీన్ ఉడికించుకొని అలా కూరలు వేసుకుంటూ వస్తుంది. ఇట్లా వేయించితే అందులో ఉందంటే వెళ్ళిపోద్ది. మీకు మ్యాక్స్ వచ్చిందా ఇంతకీ బాగా? మ్యాక్స్ టీచరా మీరేమన్నా? లేదు, ఐఎమ్ సాఫ్ట్వేర్. నేను కూడా చిన్నప్పటి నుంచి బాగా బెండకాయ తిన్నా, కానీ నాకు మ్యాక్స్ రాలేదు. ఎక్కువ వేపుళ్ళు తినే. 10th లో మ్యాక్స్ 100 out of 100. సూపర్. అంటే మీరు బాగా ఇంటెలిజెంట్ స్టూడెంట్ అన్నమాట. అలా ఏం కాదు, మ్యాథ్స్ లోనేనా? మ్యాథ్స్ ఒకటే వచ్చిందా అయితే? నాకు మ్యాథ్స్ తప్పితే అన్నిట్లో బాగా వచ్చేవి. ఆ మ్యాథ్స్ దగ్గరే. మిగతా అంతా యావరేజ్, ఓన్లీ మ్యాథ్స్. చాలా చాలా. సో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే? పెళ్ళి అయిపోయిందా? ఓకే. మీ వారు? హీస్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ నౌ. ఓ, యువర్ మీకంటే ఇంటెలిజెంట్ అనమాట అయితే. అన్నిట్లో అయి ఉంటుంది సివిల్స్ కంటే. ఓకే, నైస్ నైస్. ఎన్నాళ్ళు అయిందండి పెళ్ళే మీకు? 2 years. 2 years. ఓకే. వంటలన్నీ వచ్చేసాయా పూజిత గారు మీకు? నాన్ వెజ్ బాగా చేస్తాను, వెజిటేరియన్ అసలు రాదు. పాపం, వాటిని వదిలేసారా? సో మీ వారికి నాన్ వెజ్ ఇష్టమా బాగా? అవునండి. ఓ, మీకు కూడానా? 6 months నుంచి తినట్లేదని స్టాప్ చేశాను. ఎందుకు? పాపం అనిపించిందా? ఇది పక్కన పెట్టుకోవాలి, డీప్ ఫ్రై చేసుకొని. ఓకే. కొంచెం పాన్లో నూనె వేసుకో. మరి పల్లీలా వేయించుతానన్నారు? యా. సో అయితే ఇప్పుడు అన్ని వెజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారా? వెజిటేరియన్ ఎక్కువ, వాటిలో వెరైటీస్ అవి చేయడానికి. వెరీ గుడ్. సో మీకు ఎలాగో వీకెండ్స్ టైం ఉంటుందేమో కదా? సాటర్డే సండే. ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీరు? సియాన్స్ టెక్నాలజీస్, మాధవ్. ఓ, మీరు వర్కింగ్ శైలజ గారు? లేదండి, we started a company. ఓ, సాఫ్ట్వేర్ కంపెనీ. నైస్ నైస్. ఐఎమ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్. ఇంకా బిజీగా ఉంటారు అయితే మీరు. యాక్చువల్లీ నెక్స్ట్ మార్చ్ లో లాంచ్ చేయబోతున్నాం మా ప్రాజెక్ట్ ని. సరిపోతుందండి? I'm little bit nervous for that. జాగ్రత్త. అలా అలా అంటే దాన్ని తుప్పని పడేసారు అనుకోండి.
ఫస్ట్ టైం ఆన్ టీవీ షో. టీవీలో ఫస్ట్ టైమా? యా. ఇప్పుడు ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ ఇంకోసారి వచ్చారనుకోండి అలవాటు అయిపోద్ది. తర్వాత గ్రౌండ్ నట్స్. మీరు భయపడిపోతున్నారా? అంటే మీరు ఆల్రెడీ చెప్పారు కదా నాకు భయం వేస్తుందని. మీ వంట మీద నాకు భయం లేదు, అవి ఏమైనా తీయటంలో అలాగా కెమెరాలు అన్ని నన్నే చూస్తున్నాను మీరు అనుకుంటే దాన్ని వదిలేసారు అనుకోండి, అందుకని అనమాట కొంచెం జాగ్రత్తగా ఉంటాను. తీసుకోవచ్చు. సో మీ వారి పేరు ఏంటండి? సిద్ధార్థ్. సిద్ధార్థ్ గారు. ఓకే. మీ వారికి వంట వచ్చా పూజిత గారు? నాకన్నా బాగా చేస్తారు. మీకంటే బాగా చేస్తారా? ఓ, మీకైతే పెళ్ళైన కొత్తలో మీ వారే నేర్పించారా ఏమిటి వంటలన్నీ? లేదు, మా మధురిలా నేర్పించారు. ఓ, మీ అత్తే మీతోనే ఉంటారా? యా. ఓకే. ఫస్ట్ లో బాగా మార్చేదాన్ని అన్ని. ఫస్ట్ లో ఈ మాడవటాలు ఉప్పులు కారాలు ఎక్కువ తక్కువ కామన్ కదా, అట్లా రాకపోతే అట్లా చేయకపోతే వంట రాదు తెలుసా. వంట పాడైతేనే వంట వస్తుంది, నేర్చుకుంటాం. నిజం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. బాగా మార్చిన వంట ఏది మీకు బాగా గుర్తుండి ఫస్ట్ లో? ఫస్ట్ ఫ్రైస్, అన్ని ఫ్రైస్ మాడిపోయాయి. అవునా? అంటే అది మాడిపోయిందని మీకు ఎలా తెలిసింది మరి? తిట్టాలి. ఓ, అలా తెలిసిందా? వంట చేసిన తర్వాత ఏం తెలియలేదు. వంట చేసిన ఫ్రై అంటే ఇదే కలర్ లో ఉంటది అని అనుకొని ఉంటారు. తిన్న తర్వాత ఇది కాదమ్మా ఫ్రై, ఇది మాడింది అంటే అప్పుడు తెలిసిందా? ఓ నైస్. ఓకే, వేద్దాము. ఇందులో ఇంక పప్పులేం అక్కర్లేదా అండి? అంటే ఆల్రెడీ మనం చాలా పప్పులు వేస్తున్నాం కదా. అయితే కొంచెం కర్రీ లీఫ్, తర్వాత ఈ వేయించిన బెండి, కొంచెం పసుపు, ఓకే, కొంచెం సాల్ట్, ఓకే, సరిపడినంత కారం, ధనియాల పొడి, ఓకే, కొంచెం ఫ్లేవర్ కోసం, జీలకర్ర పొడి. సో మామూలుగా బెండకాయ ఫ్రై ఉట్టిగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఈ పప్పులు ఇవన్నీ వేస్తే ఇంకొంచెం పిల్లలు ఉంటే బాగా కొంచెం ఫ్లేవర్ అవి బాగా నచ్చుతాయి వాళ్ళకి. కొంచెం కోకోనట్ పౌడర్, సో ఎండు కొబ్బరి పొడి, నువ్వులు. ఇవి ఆల్రెడీ వేయించారండి? పచ్చి నువ్వులు. లేకపోతే కొంచెం లైట్ గా వేయించి పౌడర్ చేసేసుకోవచ్చేమో కదా. పౌడర్ అయినా పౌడర్ అయినా. ఓకే. తర్వాత ఈ వేయించిన పల్లీలు ఇలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే పొట్టు తీసేసి వేసుకోవాలి. సో మోస్ట్లీ బెండకాయ దొండకాయ ఈ ఫ్రైస్ లో అట్లాగే వేసేస్తూ ఉంటారు కదా, అంటే చాలా మటుకు అలాగే డీప్ ఫ్రైలో తీసేస్తూ ఉంటారు కదా. సో అది తర్వాత పొట్టు రాదు ఇంకా, కాబట్టి అలా కలిపేసుకుంటే బాగానే ఉంటుంది. అది చూడడానికి కూడా అట్లా కలర్ఫుల్గా కనిపిస్తుంటాయి. తర్వాత కాజు, సో సాల్ట్ ఇందాక యాడ్ చేశారు, అది సరిపోతుందా? ఇంకొంచెం వేసుకుని లైట్గా వేస్తారు. లైట్గా చూసి వేసుకోండి, అసలే మీరు టెన్షన్ పడుతున్నారు. ఓకే, ఆఫ్ చేసేనా? యా. బెండి ఫ్రై రెడీ. ఓకే, కాజు బెండి ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు బెండి ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి బెండకాయ ముక్కలు, జీడిపప్పు, వేరుశనగ పలుకులు వేసి విడివిడిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, వేయించిన బెండకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. దీనిలో ఎండు కొబ్బరి పొడి, నువ్వులు, వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన జీడిపప్పు వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి. ఆపై దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి వేయించిన జీడిపప్పు వేసి సర్వ్ చేసుకుంటే కాజు బెండి ఫ్రై రెడీ. ఓకే అండి, మరి ఫ్రై తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. కాజు బెండి ఫ్రై. పప్పులు ఉన్నాయి కదా, మంచి కలకలలాడుతుంది. వేరుశనగ పలుకులు వేసారు కాజుతో పాటుగా. బాగుంది.
సో చాలా మంది ఇలా చేసుకొని డబ్బాలో అలా స్టోర్ చేసి పెట్టుకుంటుంటారు, కావాల్సినప్పుడు వాడుకోవడానికి. అప్పుడు ఇంకా బెండకాయలు బాగా రోస్టెడ్ ఫ్రై సో చేసి అంటే మాయిశ్చర్ అనేది లేకుండా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఓకే, బాగుందండి. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదండి, ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పుల్లటి పదార్థాలు అనేవి అంటే టమాటా ఇలాంటివి, చింతపండు ఇలాంటివి తొందరగా ఉడకవు అని అనుకుంటూ ఉంటాం. ఇలా టమాటాలు ఉడికించేటప్పుడు అందులో ఒక స్పూన్ పంచదార వేసి కనుక ఉడికించినట్లయితే చాలా త్వరగా ఉడికిపోతాయి.